హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్ మంచులో ఆరని మంటలు అని తీవ్ర ఆవేదన చెందుతున్నారు మన ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, ఆస్తుల కోసం మంచు బ్రదర్స్ కొన్ని నెలలుగా తెగ కొట్టేసుకుంటున్నారని. మరి ఇంటి హెడ్ అయిన పెదరాయుడు మోహన్ బాబు ఏం చేస్తున్నాడు అంటే ఏమో ఎవరికి ఐడియా కూడా లేదు. ఇక లేటెస్ట్గా ఈరోజు కూడా మనోజ్ అన్నయ్య పైన మనుషులను పెట్టి మరీ ఇంటి నుంచి బయటకు గెంటించాడని స్వయంగా మనోజ్ అన్నయ్యనే మీడియా ముఖంగా చెప్పాడు. ఈరోజు మనోజ్ అన్నయ్య పెట్టిన ప్రెస్ మీట్ ఇంటే కరడుగట్టిన మోహన్ బాబు ఫ్యాన్ కూడా కన్నీరు మున్నీరవుతాడు. అంతగా హృదయం ద్రవించేలా ఉన్నాయి మనోజ్ అన్నయ్య మాటలు. ఏప్రిల్ 1న తన కూతురు బర్త్డే సెలబ్రేషన్ కోసం ఎక్కడికో వెళ్తే ఇదే అదును అనుకొని ప్రెసిడెంట్ విష్ణు అన్నయ్య మనుషులను పంపి తన ఇంట్లో తన రూమ్ని, తన భార్య రూమ్ని, తన పిల్లల రూమ్ని ధ్వంసం చేయించాడని, తన పిల్లల టాయ్స్ని కూడా డెస్ట్రాయ్ చేయించాడని చెప్పి వాపోయాడు. ఇక తాను చిన్నప్పటి నుంచి పెట్టుకున్న ఎన్నో వస్తువులను సైతం డెస్ట్రాయ్ చేయించాడని చెప్పి చాలా బాధపడ్డాడు. ఆ విషయం తెలుసుకొని ఇప్పుడు ఇంటి దగ్గరికి వస్తే లోపలికి వెళ్ళనివ్వకుండా 30 మంది రౌడీలను పెట్టి నన్ను అడ్డుకుంటున్నాడని, పోలీసులను సైతం కొనేశాడు అని తీవ్ర ఆరోపణలు చేశాడు. ఇంటి దగ్గరికి మీడియా వాళ్ళను పిలుచుకెళ్తే వాళ్ళను కూడా దారుణంగా కొట్టిస్తున్నాడని చెప్పి మనోజ్ అన్నయ్య కన్నీటి పర్యంతమయ్యాడు. తన 3 పెట్ డాగ్స్ లోపలే ఉన్నాయని, కనీసం వాటిని ఇస్తే వాటి ఆలనా పాలన అయినా చూసుకుంటానని, ఎంత బతిమాలినా మాకు మోహన్ బాబు చెప్తేనే అలో చేస్తాం అని అంటున్నారని చెప్పి కన్నీటి పర్యంతమవుతూ వచ్చాడు మనోజ్ అన్నయ్య. ఇక ఈ క్రమంలో తనను విష్ణు అన్నయ్య కెరీర్ కోసం మోహన్ బాబు ఇంకా విష్ణు అన్నయ్య ఎంతలా వాడుకుంది వివరించాడు. సినిమా కెరీర్కి పనికిరాని విష్ణు అన్నయ్య కెరీర్ని నిలబెట్టడానికి తన చేత ఆడవేషం కూడా వేపించారని, వెయ్యను అని చెప్తే విష్ణు కెరీర్ ఏదోలా నిలబెట్టరా, నువ్వు కామెడీ బాగా చేస్తావు అని ఒప్పించారని, అన్న కెరీర్ కోసమే కదా అని పైసా కూడా తీసుకోకుండా ఆడవేషంతో పాటు ఎన్నో విష్ణు సినిమాలకు ఫ్రీగా కొరియోగ్రఫీ, ఫైట్లు, గ్రాఫిక్స్ వగైరా ఎన్నో పనులు గొడ్డులా చేశానని, ఇంకా కాలేజ్ కోసం కూడా గొడ్డు చాకరీ చేయించుకున్నారని, ఏ రోజు నేను 1 రూపాయి కూడా వాళ్ళ దగ్గర తీసుకోలేదని, ఇప్పుడు నన్ను, నా భార్య బిడ్డలను ఇంట్లో ఉండడానికి కూడా కుదరదు అంటూ ఆ మధ్య నా జనరేటర్లో షుగర్ కూడా మిక్స్ చేశాడని, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాక కూడా యూజ్ లేదని, తర్వాత నా ఇంటికి కరెంటు కట్ చేయించి ఆఖరికి వాటర్ కనెక్షన్ కూడా పీకేయించాడని విష్ణు అన్నయ్య పైన తీవ్రమైన ఆరోపణలే చేశాడు మనోజ్ అన్నయ్య. అసలు మనోజ్ అన్నయ్య చెప్పేవి వింటే మోహన్ బాబు, విష్ణు అన్నయ్యలపైన ఏహ్యం పుట్టక మానదు ఎవరికైనా. మరి అంతే కదా, ఏ ఫ్యామిలీలో అయినా ఆస్తి విషయాల్లో డిఫరెన్సెస్ ఉంటాయి. కానీ ఇక్కడ అంతా వన్ సైడ్ లాగా విష్ణు అన్నయ్యనే మొత్తం మూటగట్టుకొని కింద పెట్టుకోవాలని అనుకోవడం దారుణం. మోహన్ బాబుకి మనోజ్ పైన ఎంత కోపం ఉన్నా కూడా తన బిడ్డే కాబట్టి ఇలా చేయడం అమానుషం. వయస్సు మీద పడ్డ మోహన్ బాబుని మ్యానిపులేట్ చేసి ఆస్తి మొత్తం విష్ణు అన్నయ్య ఒక్కడే కాజేయాలి అనుకోవడం అత్యంత దారుణ అంశం. తన భార్య బిడ్డలేమో బాగుండాలి, మనోజ్ అన్నయ్య భార్య బిడ్డలు మాత్రం రోడ్డున పడాలి అని హేయమైన ఆలోచన చేస్తున్న విష్ణు అన్నయ్యకి నేచర్ తప్పక గుణపాఠం చెప్తుంది అని ఆక్రోశిస్తున్నారు మన ట్రేడ్ పండితులు. ఇదేనా మోహన్ బాబు ఇన్నాళ్ళు డబ్బా కొట్టుకుంటూ చెప్పిన క్రమశిక్షణ అని తీవ్రమైన ఆవేశానికి లోనవుతున్నారు సినిమా మేధావులు సైతం. ఇదే ఫ్రెండ్స్ యువర్ టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో with your valuable opinions. See you again.